తెలంగాణ భవన్లో ఈరోజు యువ నాయకుడు యువకుల ఆశాజ్యోతి 10 సంవత్సరాలు తెలంగాణ హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పని కంకణం కట్టుకొని పనిచేసినటువంటి సోదరులు కేటీ రామారావు గారి యొక్క సమక్షంలో సోదరులు కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్కు పేరు దేవల నిరంతరం శ్రమిస్తున్నటువంటి సోదరులు 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి సోదరు గంగుల కమలాకర్ గారు ఇప్పుడే తొలి ప్రసంగంలోనే ఈ వారం ఎన్డీటీవీ యువ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేటీఆర్ గారి యొక్క అద్భుత స్పీచ్ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా పాటలు చేరుతున్నటువంటి శ్రీమతి గౌతమి రెడ్డి శ్రీ రోహిత్ రెడ్డి ప్రముఖ వైద్యులు వారి పిలుపు మేరకు ఈరోజు వారి ప్రసంగం ద్వారా యువకులకు అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారో వారు ఆత్మస్థైర్యంతో ఒక నిర్భయంగా మాట్లాడినటువంటి వారికి నేను ఏ విధంగా కరీంనగర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి గంగుల కమలాకర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తే ఏ విధంగా ఎదిగిండో అదేవిధంగా గంగుల కమలాకర్ గారి యొక్క అండదండలతోని సోల్ కేటీ రామారావు యొక్క పూర్తి ఆశలతో గౌతమి రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి మహిళా యువ నాయకురాలుగా ఎదగాలని చెప్పని మనసారా కోరుకుంటూ కార్యక్రమం హరిశంకర్ గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు నమస్కారాలు. చాలా సంతోషం. 2001లో తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్లో సభ పెట్టి 14 సంవత్సరాలు నిరంతరం శ్రమించి తెలంగాణ వారందరినీ కూడా జాగృతపరిచి ముందుకు తీసుకున్న తరుణంలోనే సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు మనిషినటువంటి పనులు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం గమనించేటువంటిది తెలంగాణ అనేది ఎగువ ప్రాంతం, అటు గోదావరి కానీ కృష్ణ కానీ. అటువంటి ఎగువ ప్రాంతంలో వ్యవసాయానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 90లో చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింపలేనటువంటి పరిస్థితులలో ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వాలు ఉండే. కానీ పెద్దలు కేసీఆర్ గారు ముందు చూపుతోని ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ రంగాలలో మనము అనుభవించుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పని యువ నాయకుడైనటువంటి కేటీఆర్ గారి చేతిలో ఐటీని కానీ ఇండస్ట్రీని కానీ మున్సిపల్ కానీ పలు ప్రభుత్వ శాఖలను అప్పచెప్తే ప్రపంచ స్థాయిలో ఇవాళ హైదరాబాద్లో టీ హబ్ కానీ అమెజాన్ కానీ వచ్చింది అని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, కేటీఆర్ గారి యొక్క సమర్థత అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి చివరి భూమి ఎకరం ధర ఆనాడు 2014లో కేవలం 2-3 లక్షల రూపాయలు ఎకరం ఉండేటువంటి పరిస్థితి. అయినా కొనేటువంటి పరిస్థితులలో లేనటువంటి కాలంలో ఈరోజు ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల పరిపాలించినట్టయితే చివరి ఎకరం ధర భూమి 20 లక్షలు పలికింది. అది కూడా ఇప్పుడు అమ్ముదాం అనుకుంటే వెనువెంటనే అమ్మేటువంటి పరిస్థితి ఉండే. అంటే ఏదైనా కుటుంబ అవసరాలకు తీర్చుకునేట్టు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించినటువంటి నాయకత్వం కేసీఆర్ గారు మంత్రివర్గం అని చెప్పని కూడా మీకు మనవిస్తున్నా. అటు హరీష్ రావు గారు కానీ అక్కడ ఉండేటువంటి సహచర వాళ్ళకు ఉండేటువంటి క్యాబినెట్తో కూడా నిరంతరం శ్రమించినటువంటిది. 2 పర్యాయాలు మనకు అవకాశం వస్తే దానికి అనుగుణంగా ముందుకెళ్ళినటువంటిది. సోదరులు కమలాకర్ గారు ఇచ్చినటువంటి శాఖను ఒక పరిచినట్టయితే దానికి అనుగుణంగా అనేక సంవత్సరాలు తెచ్చి ఎవరెవరికి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున పనిచేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి దేశంలోనే జీడిపిలోనే కానీ కరెంటు వినియోగంలోనే కానీ ఆదాయంలో కానీ నెంబర్ 1 వచ్చింది అని చెప్పంటే కేసీఆర్ యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం అని చెప్పండి మీకు మనవిస్తున్నా. కానీ 3వసారి ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్రమే అవకాశం ఇచ్చిన ప్రజలు. ఎదురుగుండేటువంటి పక్షాలకు అది సానుభూతి పేరు మీదనో వాళ్ళు పదే ఓడిపోతుండ్రనో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనో ఏదో కారణం వల్ల మాత్రం ప్రభుత్వాలు ఇస్తున్నారు. అది ఏ కారణమైనా కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటువంటి ప్రభుత్వం జరిగినటువంటి పరిపాలన అంతా కూడా ఒక 6 నెలలు ఏడాది అదేవిధంగా కొనసాగించినట్టయితే ఇటువంటి కష్టాలు మాత్రం వచ్చే పరిస్థితి ఉండకపోతుండే. మేము కూడా కొత్తగా ఎమ్మెల్యే లేనప్పుడు కానీ కొత్తగా మంత్రులు లేనప్పుడు కానీ కొత్తగా ఎంపీ లేనప్పుడు కానీ అన్నింటినీ కూడా గమనించుకున్నాం, అర్థం చేసుకున్నాం. దానికి అనుగుణంగా 30 సంవత్సరాలుగా ఈరోజు రాజకీయాలు నిదొక్కున్నాం అని చెప్పంటే గతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులే కానీ గతంలో ఉండేటువంటి పాలకులే కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులను వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా పరిశీలించుకొని ముందు తీసుకెళ్లడం వల్ల
పదవులున్నా పదవులు లేకున్నా అధికారం ఉన్న అధికారం లేకున్నా ఈరోజు మేము ముందు నిలబడి ఉన్నాము అని చెప్పంటే ఆ యొక్క కార్యక్రమం చెప్పని మనవేస్తున్నా. అటువంటి ఆలోచన పోకుండా పెద్దలు కేసీఆర్ గారిని ద్వేషించాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక కంకణం కట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఉంది కనుకనే ఈరోజు సోదరిమణి గౌతమ్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పినరో 10 ఏళ్ల పరిపాలన మనం చూసినాం, ఈ 22 నెలల పరిపాలన చూస్తున్నాం. దేశంలో ఏదైనా పరిపాలన వైఫల్యం చెందింది రాష్ట్రాలలో అని చెప్పంటే మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం చేస్తున్నా. నేడు మళ్ళీ తిరిగి రాబోయేటువంటి ప్రభుత్వంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ముందుండి నడిపించే విధంగా హరీష్ రావు గారు కలిసి నడిపించే విధంగా కూడా మనందరం కూడా ముందుకెళ్దామని చెప్పని ఏ విధంగా అయితే ప్రపంచంలో ఒక ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో చిన్నపాటు జరిగినటువంటి సాంకేతిక ఇబ్బందుల వల్ల మేడిగడ్డ ప్రాబ్లం వచ్చినా కానీ తిరిగి మళ్ళీ కాళేశ్వరం అద్భుతంగా ఫలితాలు సాధిస్తాని చెప్పని కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్లే విధంగా కరీంనగర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరం కూడా కష్టపడదామని చెప్పని గులాబీ సైనికులుగా తిరిగి జెండా ఎగరవేసి కరీంనగర్ అసెంబ్లీ నుంచి కమలాకర్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ కార్యక్రమంతో ముందుకెళ్దామని చెప్పని మనసారా కోరుకుంటూ వారితో పాటు చేరినటువంటి వారి కుటుంబ సభ్యులనే కానీ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పార్టీ పరంగా నేను ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఆహ్వానిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు పనిచేద్దాం. బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి కంగనబద్దులై ముందుకెళ్దామని చెప్పని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్కు సోదరుడు కమలాకర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓటమి ఎరగని నాయకుడు, మన అందరికీ అభిమాన నాయకుడైన మన మాజీ మంత్రి వాళ్ళు శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.